హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిజిక్స్లో ముందుగా మనం మాట్లాడుకుంటే మెజర్మెంట్ ఆఫ్ లెంత్ గురించి మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ దాని గురించి చెప్పే ముందు టాకో బ్రేవ్ గురించి చూద్దాం. టాకో బ్రేవ్ అనే వ్యక్తి డానిష్ నోబెల్ మ్యాన్. ఇతను ఎక్కువగా ఆస్ట్రానమికల్ ప్లానెటరీ అబ్జర్వేషన్ గురించి పనిచేశాడు. ఈ బిల్ట్ ఆస్ట్రానమికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆస్ట్రానమీలో చూసేందుకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ని బిల్ట్ చేశాడు. వాటిని కొలిసే విధంగా కనుగొనడం జరిగింది. టాకో is credited most accurate astronomical observation of his time, and the data used by his assistant Kepler to derive the law of planetary motion. తన అసిస్టెంట్ అయిన కెప్లర్ అనే వ్యక్తి లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ గురించి దాని డాటాని డిరైవ్ చేయమని చెప్పాడు. ఇంకా ఈ మెజర్మెంట్ ఆఫ్ లెంత్ గురించి చెప్పాలంటే దీనిలో స్క్రూ గ్యాజ్ అనేది తెలుసుకోవాలి. స్క్రూ గ్యాజ్ అనేది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రూ. డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ థ్రెడ్స్ ఆర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ద టిప్స్ ఆఫ్ ద స్క్రూ ఇన్ కంప్లీట్ రివల్యూషన్ ఎట్ స్కేల్ ఇస్ కాల్డ్ పిచ్ ఆఫ్ స్క్రూ. లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గ్యాజ్ లీస్ట్ కౌంట్ is equal to pitch of screw by number of head scale division PSR plus HSR into least count. డయామీటర్ ఆఫ్ వైర్ ఆర్ థిక్నెస్ ఆఫ్ అనే ఆబ్జెక్ట్ గురించి చెప్పే ఆన్సర్ని పిఎస్ఆర్ ప్లస్ హెచ్ఎస్ఆర్ ఇంటూ ఎల్సి. స్క్రూ గ్యాజ్ గురించి చెప్పాలంటే ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రూ, పిచ్ ఆఫ్ స్క్రూ, లీస్ట్ కౌంట్, ఎల్సి, స్కేల్, ఎర్రర్. ముందుగా పిచ్ ఆఫ్ స్క్రూలో చూసుకుంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద స్క్రూ బై నెంబర్ ఆఫ్ కంప్లీట్ రొటేషన్ మేడ్. ఇంకా లీస్ట్ కౌంట్ చూసుకుంటే పిచ్ ఆఫ్ స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్. స్కేల్ గురించి చూసుకుంటే పిచ్ స్కేల్, హెడ్ స్కేల్. ఎర్రర్ గురించి చూసుకుంటే జీరో ఎర్రర్, పాజిటివ్ ఎర్రర్, నెగిటివ్ ఎర్రర్. పాజిటివ్ ఎర్రర్లో కరెక్షన్ నెగిటివ్, ఇంకా నెగిటివ్ ఎర్రర్లో కరెక్షన్ పాజిటివ్. ఇంకా టోటల్ రీడింగ్ ఆన్సర్ని కనుక్కోవడానికి డయామీటర్ ఆఫ్ థిక్నెస్ వైర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ఆర్ ప్లస్ హెచ్ఎస్ఆర్ ఇంటూ లీస్ట్ కౌంట్. స్క్రూ గ్యాజ్ అనేది యూ షేప్డ్ మెటాలిక్ ఫ్రేమ్ తోటి ఉంటుంది. ఇది S1 S2 అనేది స్టడ్స్ ఉంటాయి. S1 అనేది మూవ్ కాదు, S2 అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ పి అనేది మనకు కనబడుతుంది, అది పిచ్ స్కేల్. హెచ్ అనేది కనబడేది హెడ్ స్కేల్. బి అనేది కనబడేది బ్యారెల్. ఇంకా సి అనేది కనబడేది సిలిండర్. ఎస్ అనేది కనబడేది స్క్రూ అనొచ్చు. ఇంకా ఎం అనేది కనబడేది మిల్డ్ హెడ్ అనొచ్చు. ఈ స్క్రూ గ్యాజ్లో మనం ఆ మధ్యలో S1 S2 మధ్యలో వైర్ కానీ ఏదైనా మార్బుల్ కానీ లిడ్ షాట్ కానీ గ్లాస్ ప్లేట్ కానీ ఆబ్జెక్ట్ పెట్టి దాని యొక్క పిచ్ స్కేల్ రీడింగ్, ఇంకా హెడ్ స్కేల్ రీడింగ్, ఇంకా సిహెచ్ఎస్ఆర్ ఇంటూ లీస్ట్ కౌంట్ని వాటిని అన్నిటినీ మనం లెక్కేసుకొని వాటి యొక్క ఆబ్జెక్టు డయాని అన్నిటినీ లెక్కేసుకొని వాటి యొక్క డయామీటర్ థిక్నెస్ని పిఎస్ఆర్ ప్లస్ సిహెచ్ఎస్ఆర్ ఇంటూ లీస్ట్ కౌంట్ తోటి క్యాల్కులేషన్ చేసే రీడింగ్ ద్వారా స్క్రూ గ్యాజ్ యొక్క రీడింగ్ని తెలుసుకుంటారు. ఈ పాజిటివ్ జీరో ఎర్రర్ అనేది 0 above 5 ఉంటే అది పాజిటివ్ జీరో ఎర్రర్. నెగిటివ్ జీరో ఎర్రర్ అంటే 0 below 95 ఉంటే అది నెగిటివ్ జీరో ఎర్రర్. మామూలుగా మనం చూసుకుంటే ఈ విధంగా పిఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7.5 మిల్లీమీటర్, ఇంకా హెచ్ఎస్ఆర్ 48, లీస్ట్ కౌంట్ 0.01 మిల్లీమీటర్స్, ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 0.05 మిల్లీమీటర్, కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ 0.05 మిల్లీమీటర్స్. ఈ విధంగా లెక్కలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అవర్ యూనివర్స్ గ్రావిటేషన్. ముందుగా దీని గురించి చెప్పాలంటే సార్ ఇసాక్ న్యూటన్ గురించి చెప్పాలి. న్యూటన్ వాజ్ బ్రిటిష్ ఫిజిసిస్ట్ అండ్ మ్యాథమెటిషియన్ ఆఫ్ హై రెప్యూటెడ్ పర్సన్. హిస్ లైఫ్ టైమ్ ఈజ్ ఫ్రమ్ 25/12/1642 22/3/1727లో మరణించడం జరిగింది. హిస్ మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపియా అండ్ ఆప్టిక్స్ గురించి తను వర్క్ చేయడం జరిగింది. న్యూటన్ ఈజ్ వెల్ నోన్ ఆఫ్ ద యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ స్టడీడ్ ద మోషన్ ఆఫ్ ద బాడీస్ అండ్ ఫ్రేమ్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. Gravitation. Newton's law, acceleration theories. Newton's law, F is equal to force is equal to gravitation mass m1 mass 2 m2 by r2 relation. The acceleration due to gravity
G is equal to Gm by R2. SI units of the G is m per second s square. Theory is geocentric theory, heliocentric theory. ఇంకా చూసుకుంటే SI units of the gravitation nm square by kg square. G is equal to Fr square by m1 m2. At height Gh is equal to G1 minus 2h by R. At the depth G is equal to G1 minus d by R. At pole maximum, at equator minimum. Ptolemy and Copernicus. టాల్మీ అనే వ్యక్తి జియోసెంట్రిక్ థియరీని ప్రపోజ్ చేశాడు. కోపర్నికస్ అనే వ్యక్తి హీలియోసెంట్రిక్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు 6 into 10^24 kgs. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు 6.4 into 10^6 meters. మ్యాక్సిమం జూపిటర్ ఈజ్ ఈక్వల్ టు 1.89 into 10^27 kgs. ఇలా మనకు న్యూటన్స్ అనేవి ఇంపార్టెంట్ వాల్యూస్ని ఇవ్వడం జరిగింది. SI యూనిట్స్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. mn స్క్వేర్ అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్. GH అంటే అక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ హైట్. GD అంటే అక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద డెప్త్ d. జియోసెంట్రిక్ థియరీ, heliocentric theory. It was proposed by Ptolemy in 2nd century AD. It was proposed by Copernicus in 16th century. ఇంకా అకార్డింగ్ టు దిస్ థియరీ ఎర్త్ ఈస్ స్టేషనరీ అండ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ఇది ఎర్త్ అనేది స్టేషనరీ ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అని. సన్, ద మూన్, స్టార్స్ అన్నీ ఎర్త్ చుట్టూ తిరుగుతాయని ఉంది జియోసెంట్రిక్ థియరీలో. ఇంకా దీనిని 1400 years వరకు దీన్ని నమ్మారు. తర్వాత దీనిని టాల్మిక్ థియరీగా చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఈ హీలియోసెంట్రిక్ థియరీ చూసుకుంటే ఈ థియరీలో సన్ ఈజ్ స్టేషనరీ అండ్ ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ఎర్త్, మూన్, స్టార్స్ అన్నీ ప్లానెట్స్ వాటికి అవి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతాయని ఇది ఇప్పటికి కూడా అందరూ నమ్ముతున్నారు. ఇది కోపర్నికస్ థియరీ. ఇలా ఈ విధంగా ఈ జియోసెంట్రిక్, హీలియోసెంట్రిక్ థియరీ గురించి ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్. ఎనీ బాడీ ప్రపోర్షనల్ టు ఇట్ మాస్ డ్యూ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. G is equal to capital G m by R square is due to gravitational pull of the earth on the body of independent mass of the body. Factors that influence the value of G. Factors: altitude, height, G minus decreases. Depth, G minus decreases. Local condition, G slight affected geological deposit, maximum concrete build and topography. At the pole G is maximum, at the equator G is minimum. ఇదేంటిదంటే ఫ్యాక్టర్స్కి ఏ విధంగా గ్రావిటేషనల్ వాల్యూ ఉంటుంది అనేది చెప్పడానికి. హైట్కి ఎలా రియాక్ట్ ఉంటుంది, ఇంకా డెప్త్కి గ్రావిటేషన్ ఎలా ఉంటుంది, లోకల్ కండిషన్కి ఎలా ఉంటుంది, పోల్కి ఎలా ఉంటుంది, ఈక్వేటర్కి ఎలా ఉంటుంది గ్రావిటేషన్ అనేది ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్లలో చూడొచ్చు. మాస్ అంటే క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ కంటైన్డ్ బాడీ ఈజ్ కాల్డ్ మాస్. మాస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏ యాక్సిలరేషన్ కావచ్చు. ఓకే, W ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు mg. గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బాడీ సర్టెన్ మాస్ ఈజ్ కాల్డ్ వెయిట్ ఆఫ్ బాడీ. ఇట్ ఈ మెజర్డ్ విత్ కామన్ బ్యాలెన్స్, ఇట్ మెజర్డ్ విత్ స్ప్రింగ్ బ్యాలెన్స్. ఇది వాల్యూ remains same everywhere in the universe. Its value changes from place to place. Its units gram, kilogram. Its unit Dan, Newton. Newton law, universal gravitation. Every body in the universe attract every other body with the force attraction directly proportional to the product of their mass and inversely proportional to the square of distance between them. The force acts along the line joined to the bodies. ఇంకో బాడీ ఏదైనా ఇంకో బాడీ యూనివర్స్లో ఇంకో బాడీని అట్రాక్ట్ చేస్తుంది ఫోర్స్ తోటి. అది ఇన్వర్స్లో ప్రపోర్షనల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దాని యొక్క డిస్టెన్స్ గురించి కూడా వాటి యొక్క రెండు మాస్ల గురించి వివరిస్తుందని ఈ గ్రావిటేషనల్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్లో చెప్పడం జరిగింది న్యూటన్. ఇది నెక్స్ట్ వచ్చేసి హుక్స్ లా. ఇందులో ఏం లేదు, మనం ఇక్కడ కనబడుతున్న ఫిగర్లలో స్కేల్, స్టాండ్, స్ప్రింగ్, పాయింటర్, ప్యాన్ ఉంది. ఈ ప్యాన్లో మనం వెయిట్ పెట్టాము. ఈ వెయిట్ పెట్టిన వెంటనే స్ప్రింగ్ అనేది చేంజ్ అనేది జరిగింది వెయిట్ వల్ల. ఆ వెయిట్ వల్ల చేంజ్ జరగడం వల్ల దాని యొక్క అసలు పాయింట్ అనేది కోల్పోవడం జరిగింది. అంటే వెయిట్ వల్ల తన స్ప్రింగ్ అనేది తన
రియల్ అయిన పొజిషన్ని మార్పు చెందుకునేదనే దాని గురించి చెప్పేదే హుక్స్ లా. గ్యాలీలియో కైనమాటిక్స్ గురించి ఇప్పుడు టాపిక్. గ్యాలీలియో వాస్ బోర్న్ ఆన్ 15th February 1564. When Galileo went to church to pray, he noticed the swing lamp. He discovered the wider solving of the lamp took just the same time as the start swing. This led invention of the regular pendulum clock. He proved the two different weights of falling from the same height touch the ground at the same time. రెండు వేరే వేరే మాస్లతో ఉన్న బాడీస్ని వీటినైనా సేమ్ పొజిషన్ నుంచి వీటిని రిలీజ్ చేసినప్పుడు గ్రౌండ్లో అది సేమ్ టైంకి గ్రౌండ్ని రీచ్ అవుతాయి. ఇర్రెస్పెక్టివ్ మాస్ ఉన్నప్పటికీ అవి బాడీస్ సేమ్ టైం రీచ్ అవుతాయని గ్యాలీలియో కనుక్కోవడం జరిగింది. అంతేకాదు ఇతను కొన్ని ఆస్ట్రానమర్స్ ఇన్నోవేషన్స్ కూడా యూనివర్స్ గురించి, సన్ గురించి, ఇంకా దాని గురించి కూడా కనుక్కోవడం జరిగింది. ఇతను ఎన్నో ప్రూవ్ చేయడం అయింది. ఇన్ 1616 he proved first time that the sun was at the center of the universe and earth revolved around the sun. ఇంకోటి వచ్చేసి టైమ్ ఆఫ్ అసెంట్ అంటే వెర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ రీచింగ్ దేర్ మ్యాక్సిమం హైట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ అసెంట్. ఇంకా ఈ టైమ్ ఆఫ్ అసెంట్ అనేది ఏంటిది, వెర్టికల్గా ఒక బాడీ పైకి రీచ్ అయితే దానిని టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. ఇంకోటి టైమ్ ఆఫ్ డిసెంట్ అయితే ఏదైనా బాడీ గ్రౌండ్కు టచ్ అయితే అది ఫ్రీ ఫాలింగ్ జరిగిందని టైమ్ ఆఫ్ డిసెంట్ అవుతారు. ఆ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అనేది రెండు ప్రక్రియలు టైమ్ ఆఫ్ ఫ్లైట్లలో జరిగితే దానిని వెర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ రిమైన్ ఎయిర్ గివెన్ బై ద సమ్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్, సమ్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఇవి రెండింటిని పనిచేసేదాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. డైనమిక్స్. జాన్సెస్ కెప్లర్ was born 21st December 1571. He proved that planets revolve around the sun. He supported heliocentric theory. In 1600, he became assistant to Canterbury, royal mathematician to the Holy Roman Empire, Rudolf to succeed him later. He wrote many books like New Astronomy, Harmonies of the World, Rudolphine Tables. He died in the year 1630. జాన్సెస్ కెప్లర్. డైనమిక్ గురించి ఈరోజు టాపిక్. బాడీ క్యాన్ హ్యావ్ 3 types of motion: ట్రాన్స్లేటరీ, ఓసిలేటరీ, వైబ్రేటరీ అండ్ రొటేటరీ మోషన్స్. ఇది మన బాడీలో ఉండే మోషన్స్ గురించి చెప్తుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్ ద సెంటర్ నెసెసరీ చేంజ్ ద ట్రాన్స్లేషన్ మోషన్ ఇంటూ రోటరీ మోషన్. డైనమిక్స్ ఏం చెప్తుందంటే మోషన్స్ గురించి చెప్తుంది. రొటేటరీ మోషన్స్ అంటే మనం ఇప్పుడు ఏదైనా బొంగరం తింపితే అది రొటేట్ ఎలా అవుతుంది, రౌండ్గా తిరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైనా బాల్ని రౌండ్గా వేస్తే ఎలా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ ఆర్ బ్యాంకింగ్ యాంగిల్స్. రొటరీ మోషన్లో మూవ్స్ ఇన్ కర్వ్డ్ పాత్ ఎట్ ఫిక్స్డ్ పాయింట్. సర్క్యులర్ మోషన్లో స్పెషల్ కేస్ ఆఫ్ రొటేటరీ మోషన్. ఇందులో సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటాయి. ప్లానెటరీ మోషన్ రివాల్యూషన్ ఆఫ్ ద ప్లానెట్స్. సెంట్రిపిటల్ ఫోర్స్లో కిందికి వస్తుంది. సెంటర్ సీకింగ్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో అవే ఫ్రమ్ ద సెంటర్. ఇందులో లాండ్రీ డ్రై మన బట్టల గురించి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇలా అప్లై అవుతుందని చెప్తుంది. సెంటర్ సీకింగ్ ఫోర్స్లో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ వెలాసిటీ స్క్వేర్ బై ఆర్ ఈక్వల్ టు ఎంఆర్డబ్ల్యూ స్క్వేర్. రియల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ ఎంఆర్డబ్ల్యూ స్క్వేర్ అనేది అవే ఫ్రమ్ ద సెంటర్ అనే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్లో కూడా చెప్తుంది. ఇది ఫిక్టిషియస్ ఫోర్స్. లీనియర్ అక్సలరేషన్, సెంట్రిపిటల్ అక్సలరేషన్. దీంట్లో వెలాసిటీ ఆఫ్ బాడీ స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ లీనియర్. స్ట్రైట్ లైన్ ఉన్నదాన్ని లీనియర్ అంటారు. దీంట్లో రేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ సర్క్యులర్ మోషన్ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ పాత్. అంటే సర్క్యులర్ మోషన్ అనేది సర్క్యులర్ పాత్ యొక్క సెంటర్ పాయింట్కి చేరుకునేదాన్ని సెంట్రిపిటల్ అక్సలరేషన్ అని అంటారు. ఇక్కడ మనం సెంట్రిపిటల్ ఫోర్స్కి ఇంకా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి చూద్దాం. వీటిలో కామన్గా ఏంటిదంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ రెండింటికి. ఇంకేంటంటే ఇది రేడియల్ టువర్డ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది కూడా
డైరెక్టెడ్గా రేడియల్ టు ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి F=mv²/r mr² దీన్ని కూడా మ్యాగ్నిట్యూడ్ సేమ్. అసోసియేటెడ్ విత్ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇట్ కెనాట్ అసోసియేట్ విత్ ఎనీ ఏజెంట్. ఇది ఏ ఏజెంట్ పనిచేయదు. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇంకోటి రియల్ ఫోర్స్ ఇన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, ఫ్లక్చుయేషన్ ఫోర్స్ ఇన్ ఇనర్షియల్ ఆఫ్ రిఫరెన్స్, pull on the body toward the center of the circle. It tendency of the body flies